పచ్చి మామిడికాయలతో ఆవకాయ మాత్రమే కాదు, ఇలాంటి రోటి పచ్చళ్ళు కూడా ఒకసారి చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఒక చిన్న కడాయిలో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కాస్త వేడైన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక 15 ఎండుమిర్చి వేసి కాస్త దూరగా ఫ్రై అవ్వనివ్వండి. ముందే చెప్తున్నా, ఎండుమిర్చి అయితే మాడిపోకుండా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే చిటికెడు ఇంగువను యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి వేసి కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి ముక్కల్ని కొద్దిగా మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుంటూ ఈ పచ్చడిని మెత్తగా మిక్సీ పట్టేయకుండా రోట్లో దంచిన ఫీల్ రావడం కోసం అక్కడక్కడ మామిడి పలుకులు తగిలే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చడిని ఇలానే తినాలనుకుంటే ఓ 4-5 రోజుల పాటు తినేయచ్చు. కాదు ఎక్కువ రోజులే నిలువ ఉండాలనుకుంటే చివర్లో ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అలాగే కాస్త పసుపు కూడా యాడ్ చేసి రెడీ చేసుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసి 2-3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అన్నంలోకే కాదు, దోశ, ఇడ్లీ, ఉప్మా, పొంగల్లోకి కూడా సూపర్ కాంబినేషన్. ట్రై చేస్తారా మరి?